హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లెమాన్స్ ట్యాక్స్ గైడ్. ఈ వీడియోలో జిఎస్టీఆర్ 1కి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి ఉండే ఇంపార్టెన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసేటప్పుడు మన బుక్స్ ప్రకారం ఉండే టర్న్ ఓవర్, అలానే మన ఈవే బిల్ ద్వారా ఉండే టర్న్ ఓవర్ అండ్ ఈ ఇన్వాయిసింగ్ ద్వారా ఉండే టర్న్ ఓవర్, ఈ 3 టర్న్ ఓవర్స్ని మనం రికన్సైల్ చేస్తూ జిఎస్టీఆర్ 1ని మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో B2B ఇన్వాయిసెస్కి సంబంధించి టేబుల్ నెంబర్ 4లో మనం ఎంటర్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ జిఎస్టీఎన్ నెంబర్ అనేది యాక్టివ్ స్టేటస్లో ఉందా లేదా అనేది మనం కంపల్సరీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్యాక్టివ్గా ఉండే జిఎస్టీఎన్ నెంబర్స్కి మనం ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయలేము కాబట్టి. అండ్ అలానే SEZకి ఏదైనా మనం సప్లై చేస్తున్నప్పుడు ఆ టేబుల్ నెంబర్ 4లో ఎంటర్ చేసేటప్పుడు అవతల పార్టీ అంటే బయ్యర్ ఎవరైతే ఉంటారో SEZ రిసిపియంట్, ఆ SEZ బయ్యర్ దగ్గర నుంచి మనం కంపల్సరీ ఎండార్స్మెంట్ సర్టిఫికేట్ ఫ్రమ్ SEZ ఆఫీసర్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో SEZ సప్లైస్కి సంబంధించి బ్యాకప్ డాక్యుమెంటేషన్గా మనం ఆల్వేస్ ఎండార్స్మెంట్ సర్టిఫికేట్స్ని మనం బయ్యర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే మనం టేబుల్ నెంబర్ 6 ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటికి సంబంధించి FIRC డాక్యుమెంట్ ఆర్ BRC డాక్యుమెంట్ అంటే ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ ఆర్ బ్యాంక్ రిలీజేషన్ సర్టిఫికేట్స్ని బ్యాంక్ నుంచి అప్లై చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ కన్వర్టబుల్ కరెన్సీ అనేది మనకి ఇండియాలోకి వచ్చినట్టు ఆ FIRC ఆర్ BRC డాక్యుమెంట్ అనేది మనకి ఎవిడెన్స్గా యూజ్ అవుతుంది. అండ్ అలానే క్రెడిట్ నోట్స్ అనేవి ఎప్పుడైనా మనం రైట్ చేసినప్పుడు టేబుల్ నెంబర్ 9కి సంబంధించి ఒక క్రెడిట్ నోట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 30th నవంబర్ ఆర్ యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్ డేట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఆ టైం పీరియడ్ లోపు మనం క్రెడిట్ నోట్ని మనం ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏదైనా క్రెడిట్ నోట్ని మనం ఇష్యూ చేయాలంటే 2025 30th నవంబర్ లేదా 24-25 GSTR 9 ఫైల్ చేసిన డేట్ లోపు మనం కంపల్సరీగా క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయాలి. ఆ తరువాత మనం క్రెడిట్ నోట్ ఇష్యూ చేయడానికి రైట్స్ అనేవి మనకి GST ప్రకారం లేవు. అండ్ అలానే మనం ఏదైనా ఒక సర్వీసెస్కి సంబంధించి అడ్వాన్సెస్ అనేవి తీసుకున్నట్లయితే ఆ సర్వీసెస్కి సంబంధించినటువంటి అడ్వాన్స్పై ఇన్ అడ్వాన్స్గా మనం GST అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అడ్వాన్సెస్కి సంబంధించి మనం టేబుల్ నెంబర్ 11Aలో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే టేబుల్ నెంబర్ 12లో HSN కోడ్స్ని మనం B2Bకి సంబంధించి అండ్ అలానే B2Cకి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఎన్ని ఇష్యూ చేసామనేది కూడా మనం B2Bకి అండ్ B2Cకి ఎన్ని ఇష్యూ చేసామనేది కూడా మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనం ఏదైనా 9(5)లో కవర్ అయిన సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసినట్లయినా అంటే ECOs ట్యాక్సబుల్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. అలానే మనం సెక్షన్ 52 ప్రకారం TCS ప్రొవిజన్స్ అప్లికబుల్ అయ్యే సర్వీసెస్ ఆర్ గూడ్స్ ప్రొవైడ్ చేసినా సరే టేబుల్ నెంబర్ 14లో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 9(5) ప్రకారం ఏవైతే మనకి సర్వీసెస్ ట్యాక్సబుల్ అయి ఉంటాయో వాటిని ఓన్లీ మనం టేబుల్ నెంబర్ 14లో మాత్రమే డిస్క్లోజ్ చేస్తాం. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. For more GST updates, please like, share and subscribe my channel. Thank you all.